అందరికీ వందనాలండి. ఒకప్పుడు ప్రభువును శత్రువుగా భావించినవాడు. ఒకప్పుడు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని చంపాలని ప్రతిజ్ఞ చేసినవాడు. ప్రభు నామం పేరట ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉన్న క్రైస్తవ సంఘాన్ని చెదరకొట్టినవాడు, ఈడ్చుకుపోయినవాడు, చెరసాల్లో వేయించినవాడు. ఆ తరువాత ప్రభు ఎవరో తెలుసుకున్న తరువాత ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని. క్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ అనేకుల మనసుల్లో అనుమానం పొడచూపుతూనే ఉంది. జవాబు దొరకని ప్రశ్న అన్నట్టుంది. కానీ ఆయన దైవత్వం యొక్క మర్మము. దేవుణ్ణి కలుసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే, అదృశ్యుడైన దేవుణ్ణి చూడాలి అనుకుంటే, అదృశ్యుడైన దేవునితో మాట్లాడాలి అనుకుంటే, అదృశ్యుడైన దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనుకుంటే, అదృశ్యుడైన దేవునితో సహవాసం చేయాలి అనుకుంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎవరు? దైవత్వం యొక్క మర్మమైన ఆయన మానవత్వం మిస్టరీ, మర్మం అది. ఇప్పుడు అంటాడు, ఆయన దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఆయనను స్పష్టంగా తెలుసుకున్నవారై, ఆయన ఎవరో స్పష్టంగా అర్థమైతే అప్పుడు దైవత్వం అర్థమవుతుంది. అప్పుడు అది అర్థం కాదు. ఈ లోకంలో ఆ దైవత్వాన్ని అర్థం కాకుండా చేసేవి కొన్ని ఉన్నాయి. ఏమేమి అర్థం కాకుండా చేస్తాయో చూడండి. ఎనిమిదవ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం చెప్పలేదు కదా, కొలసీపత్రిక 2వ అధ్యాయమే. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతేకాదు, 4వ వచనంలో అంటాడు, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను అన్నాడు. ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభువును అర్థం చేసుకోకుండా, అద్భుతమైన చక్కటి మాటల చేత మిమ్మల్ని దారి తప్పించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. లోకం యొక్క మూల పాఠాలను చెప్పి నిరర్ధకమైన తత్వ జ్ఞానం చేత మోసం చేస్తారు. జాగ్రత్త అన్నాడు. ఉదాహరణకి ఇలా అంటాను, ప్రభు భూమి మీదకి దేవుడు రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. ఆయన ప్రభువు 33 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవితం భూమి మీద ఒక అద్భుతం. అంటే ఎవరు చూపించలేని ప్రేమను ఆయన చూపించారు, ఎవరు కనపరచలేని పవిత్రతను ఆయన కనపరిచారు, ఎవరు జీవించలేని నిర్దోషమైన జీవితాన్ని ఆయన జీవించారు. అంత మాత్రమే కాదు, ఆయన మాటలో ఏ కపటమూ లేనివాడిగా బ్రతికాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పాపం చేయలేదు,
ఆయనలో ఏ పాపం లేదు. ఇలా జీవించడం ఏ మానవునికి సాధ్యం కాదు. ఆయన దేవుడు కాబట్టి అలా జీవించడం సాధ్యమైంది అని చెప్తూ ఉంటే, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, ఆయన మరణ పునరుద్ధానాలు మానవుని నీతిమంతునిగా తీరుస్తాయి, ఆయన యందలి విశ్వాసం నేను తీర్పులోనికి రానివ్వకుండా నరకం నుంచి కాపాడుతుంది అని అనగానే అంతా బాగానే ఉంటది. కానీ అమ్మాయి, ఆయన నమ్ముకుంటే కలిసి రాదే, కలిసి రాదు. నీకు గుర్తులేదా, మన మేనమామ తోడలుడు కొడుకు నమ్ముకున్న తర్వాత ఏమైపోయాడు? మొత్తం ఆస్తులన్నీ పోయినాయి. అమ్మ, ఆయన నమ్ముకుంటే ఏం పోద్ది? ఏం పోద్ది? మాట్లాడండి. ఏం పోద్ది? పోతే పాపం పోద్ది. పోతే ఏం పోద్ది? అన్యాయంగా సంపాదించిన సొమ్ము పోద్ది. అంతకుమించి ఇంకేం పోద్ది? కానీ ఏమంటారో తెలుసా? కలిసి రాదమ్మా ఆయన నమ్ముకుంటే. మనకు కలిసి రాదు, ఎవరికైనా కలిసి వస్తుందేమో. కానీ అవును, నాకు అర్థం కాక అడుగుతాను, దేవుణ్ణి నమ్ముకోవడానికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉండే ఈ ఆస్తికి సంబంధం ఏమిటి? ఆయన ఎవరు చెప్తున్నాడు. ఆయన ఎవరంటే ఆయన చూసారా మీరు? ఆయన ఎవరో గ్రహించటంలో సకల ఐశ్వర్యం ఉందంట. ఆయన సంపూర్ణమైన గ్రహింపు సకల ఐశ్వర్యం. ఈ భూమి మీద ఐశ్వర్యం అనేది ఆయన్ని మనకు మరుగు చేస్తుంది. ఈ లోకం యొక్క మూలపాఠాలు ఆయన్ని స్పష్టంగా నువ్వు గుర్తించకుండా చేయడానికి కారణాలు అవుతాయి. మనుషులు చెప్పే చక్కనైన మాటలు, నిరర్ధక తత్వజ్ఞానం ఆయన నీకు అర్థం కాకుండా అడ్డుపడతాయి. ఆలోచించండి ఒకసారి. ఎంతో మంది ప్రభువుని అంగీకరించలేకపోవడానికి గల కారణం చెప్తారా? ఇవే. మీకు లూకాసు సువార్తలో నేను 3 ధనవంతులు వరుసగా కనపడతారు మీకు. 3 ధనవంతులు 12వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో ధనవంతుడు బాగా పండింది. అవునా? మనకు తెలిసిన సంగతేగా, చాలా బాగా పండింది. కానీ అతనికి ఎవరు గుర్తులేరు? దేవుడు గుర్తులేడు. ఇప్పుడు 16వ అధ్యాయానికి రండి. అక్కడ మరో ధనవంతుడు కనపడ్డాడు. ఆయన ఏమయ్యాడు చెప్పండి? ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు, ఏం కొదవలేదు. కానీ మరణం దగ్గర వచ్చేటప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళాక అర్థమైంది ఏంటది? నేను మారు మనసు పొందలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువుని నేను స్పష్టంగా తెలుసుకోలేదు. తెలుసుకుని ఉండుంటే ఏం జరిగేది? ఆయన ముఖకాంతిలో నా రహస్య పాపాలు బయటపడేవి. నేను కన్నీటితో పశ్చాత్తాపడేవాడిని, క్షమించమని అడిగేవాడిని, ఆయన పాదాలను ఆశ్రయించేవాడిని, నా జీవితంలోనికి ఆయన రమ్మని బ్రతిమాలేవాడిని. కానీ ఆ పని చేయాలి నేను. నా ఇంటి వాకిట పడి ఉన్న దరిద్రుడా పనిచేశాడు. ఇప్పుడు ఆ దరిద్రుడు ఇశ్రాయేలు జనాంగానికి ఐశ్వర్యానికి రావడానికి కారకుడైనటువంటి అబ్రహాం రొమ్మునున్నాడు. నేనేమో యాతన పడుతున్నాను ఇక్కడ. అవునా? అతనికి ధనం అడ్డమైంది. తిరిగి 18వ అధ్యాయంలో ధనవంతుడైన ఒక యవనస్తుడు వస్తాడు, నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేం చేయాలి అని. అక్కడ ప్రభు అంటాడు, అబ్బాయి చెప్పండి, ఇచ్చేసేయి, అప్పుడు నువ్వు రా అంటాడు. అతడు ఏం చేస్తాడు? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుతూ వెళ్ళిపోయానని రాస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం చెడ్డది కాదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు చెడ్డది కాదు. డబ్బు చెడ్డదని నేను అనడంలా. కానీ ధనాశ చెడ్డది. ధనాశ చెడ్డది. అదే కదా పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ ఆయన 6వ అధ్యాయంలో ఇలా రాశాడు. చూడండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ధనవంతులగుటకు అపేక్షించువారు
ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాశ సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. విన్నారా ఈ మాటలు మీరు? అర్థమైందా? ధనవంతులు అవ్వడానికి అపేక్ష, ధనాపేక్ష. ఇది ప్రభువుని స్పష్టంగా తెలుసుకునేవాడు. ధనం మీద ఉన్న ఆశ ఇంక దేని మీద నుండి పోదు. నేను మీతో మాట అంటాను. నేను ఈ గ్రామానికి వచ్చిన మొదటి సంవత్సరం పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను. ఏముంది బాబు, తిని తినక ఆ పచ్చడి మెతుకులు తిని పిడకలమ్మి, పాలమ్మి, వెన్నమ్మి, నెయ్యమ్మి అంతా సంపాదించాం. కానీ ఇప్పుడు వెనకాల వచ్చారే ఎవరు వెనకాల వచ్చింది చెప్పండి. నేను ఎందుకంటాం ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్దాం రెండు, అనవసరంగా ఆళ్ళని తిట్టించడం ఎందుకు? ఉన్నమాట చూద్దాం. పెద్దవాళ్ళు చెప్పింది వాస్తవమే కానీ ఇప్పుడు అనవసరంగా మమ్మల్ని గురించి చెప్పాడా ఫస్ట్ సంవత్సరం అని వాళ్ళు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడికో. చూడండి 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. అవునా? తిని తినక సంపాదించినటువంటి 10 ఎకరాల పొలం వెనకాల ఎవరికి అప్పగించిపోతావు? అకస్మాత్తుగా ప్రాణం ఏముంటది? పెద్దవాళ్ళ మాటల్లో గుట్టుకుమంటది. నేను ఆ పదమే వాడుతున్నాను, నవ్వుకోకండి. అవునా? పోతు పోయిన తర్వాత ఈ 10 ఎకరాలకు ఎవరెళ్ళి నిలబడతాడు? నువ్వు ఉండగా చేను కట్టుకోడు రాలా. నాగలి దున్నటం తెలీదు, గట్లేయడం తెలీదు, తరాలు లాగటం అసలు తెలీదు, ఏమీ తెలీదు. ఎగువెటో దిగువటో తెలీదు, తూర్పెటో పడవరెటో తెలీదు. అలాంటి వాడు వచ్చి నిలబడతాడు ఎక్కడ? పొలం కట్టున. 5 సంవత్సరాల తర్వాత చూస్తే అరకరం కూడా మిగిలి ఉండదు. ఎందుకని? అన్ని వ్యసనాలే కదా. ఇంత సంపాదించి కష్టపడి చెమటోడ్చి చలికి ఎండకు వానకు వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఎంత సంపాదించి తరువాత వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈ ధనం ఏం చేసింది చెప్పండి? నిన్ను మోసంలో ముంచింది, నీ తర్వాత వాళ్ళని కూడా మోసంలోనే. ధనం కాదు, ధనాశ. ధనం మీద ఉన్న మమకారం ఉందే, ఈ మమకారం ఎంత ప్రమాదకరమైందో నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. నాతో పాటు రండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను, కొంచెం మనసు పెట్టి వినండి. దాని నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇళ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులను, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరిచెదవేమో. ధనాపేక్ష, ధనం మీదుండే మమకారం ఉందే దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది.
స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం లేదు. దేవుడు అనగానే మర్చిపోయిన సంగతి ఎందుకు ఎత్తో వదిలిపెట్టే అంటాం. మానవ జీవితానికి, మానవ మనుగడకు అవసరమైంది ఏమిటి చెప్పండి? అవసరమైంది ఏమిటి? మోస్ట్ ఎసెన్షియల్, అత్యవసరమైంది ఏది? ఓ మాట చెప్పండి, పర్లేదు. ఆహారం లేకుండా 40 రోజులు ఉండొచ్చు బాబు. దాహం లేకుండా 48 గంటలు ఉండొచ్చు నాయన. గాలి లేకుండా ఉండలే. అవునా? అవును. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఆయన తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను ఆపు చేయగా సమస్త శరీరులు నిర్వీర్యులై ఉన్నారు. ఏమైపోతారు? ఇప్పుడు నువ్వు పీలుస్తున్న గాలి ఎక్కడిది? నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు బ్రతికి ఉండడానికి కారణం ఏమిటి? అదే కదా. అది ఎవరిస్తున్నారు? అది ఎవరి దానం? ఈ మధ్యకాలంలో ఒక ముసలాయన ఏడుస్తూ తన గురించి చెప్పుకుంటున్న ఒక వీడియో బాగా ఎక్కువగా ప్రచారంలో ఉంది. వెస్టర్న్ కంట్రీలో ఆయనకి బాగాలేదు, హాస్పిటల్లో పెట్టారు. బహుశా 3 నెలల కాలం, అదే కోవిడ్ టైంలో అనుకుంటా, ఆక్సిజన్తోనే బతికాడు. రోజుకి ఎన్ని ఆక్సిజన్ బండ్లు పెట్టాల్సి వచ్చిందో. బ్రతికి బయటకు వచ్చాక డాక్టర్ గారు బిల్లు ఇచ్చాడు. బిల్లు చూసుకుని ఏడుస్తున్నాడు ఆయన. ఆయనకి ఇంకేం మందు పెట్టలేదంట, కేవలం ఆక్సిజన్ బండలు పెట్టి బతికిచ్చారు. ఏడుస్తా ఉంటే ఆ సూపరింటెండెంట్ అన్నాడట, బాబు ఏంటి ఇన్ని లక్షలు చూసి ఏడుస్తున్నావా కట్టలేక అంటే? అన్నట్టు, సార్ ఇంత కాదండి, కట్టడానికి నాకేం లోటు లేదు. నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. 69 సంవత్సరాల 9 నెలల కాలం ఉచితంగా గాలి ఇచ్చాడు ఆయన. 3 నెలలు గాలి కింద బిల్లు కడుతున్నాను నేను. దేవునికి ఎంత రుణస్తున్న గుర్తొచ్చి ఏడుస్తున్నానండి అన్నాడు. మీరు చెప్పండి, నీ మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ నీకు సప్లై చేస్తున్నవాడు ఎవరు? దేవుడు. కానీ ఆయన ఎవరో నీకు అర్థం కాలా. ఆయన దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తు అనే సత్యం నీకు అర్థం కాలా. ఆలోచించు ఒకసారి నాతో పాటు. దయచేసి నువ్వు యోహాను సువార్త దగ్గరికి రా. బైబిల్ ఉందిగా, అమ్మ తెచ్చిపెట్టింది. నువ్వు మందిరానికి రావటం మానేసావుగా, బైబిల్ తీసుకో. నీ మనసు మీదే ఉన్నావుగా, లేచి అలమరా దగ్గర ఉన్న బైబిల్ తెరు. కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి రా. 80వ పేజీ తీసేవా? చూడు ఒకసారి. యోహాను సువార్త అని రాసి ఉంటుంది 80 పేజీలో. మొదటి అధ్యాయం పెద్ద అక్షరం రాసి ఉంటుంది చూడు. ఇంగ్లీష్ 1 ఉంటుంది చూడు. అక్కడ ఉందా? దాంట్లో 2వ వచనం చదువు. ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా. ఎవరు? దేవుని వాక్యమైన క్రీస్తు, దేవుని మర్మమైన క్రీస్తు. ఆయన లేకుండా ఏదీ కలగల. నువ్వు పీలుస్తున్న గాలి ఆయన వల్ల కలుగుతుంది, కలుగుతూనే ఉంది. కానీ మనకి కృతజ్ఞత లేదు. ఏమండి, ఒక మాట చెప్పనా? ఏమనుకోరుగా? అనుకోరుగా? ఇల్లు ఎవరిది? మీరింటున్న ఇల్లు ఎవరిది? ఒక్కరు మాట్లాడటల్లా. మీరుంటున్న ఇల్లు ఎవరిది? ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చాక కోడలే, నీదే ఇల్లు కదా. అత్తగారు ఎక్కడుండాలి? బయట కదా. ఏమనుకుంటున్నావు నువ్వు? నాది, ఇది నాది అనే మమకారం ఉందే నిన్ను దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా దేవుణ్ణి మరుపు పదంలోకి నెట్టేస్తుంది. ఒకప్పుడు ఈ ఇంటికి మా అత్తగారు వచ్చినప్పుడు పూరిల్లు, మా అత్తగారు మా మామగారు కష్టపడడం వల్ల ఇది ఏమైంది? కాదండి, పూరిళ్ళలా రూఫ్ వచ్చింది. ఇప్పుడు నీకేముండాలి అంతరంగంలో? ఇల్లు చూడగానే అత్త మామల కష్టం గుర్తు రావాలి. కానీ
వాళ్ళు లేవలేకపోవడమో కదలలేకపోవడమో, అక్కడే పట్టమో, ఆ వాసన ముందు బయటికి పంపించేమేమని మీ నాన్నని ఏం మర్చిపోయారు? దేవుడు ఉన్నప్పుడు లోపల పాపం ఉండడానికి వీలు కాదు. దేవునితో సహవాసం చేసేవాడు పగను కలిగి ఉండలేడు. దేవునితో సహవాసం చేసేవాడు అక్రమంగా సంపాదించలేడు. దేవునితో సత్సంబంధం కలిగిన వాడు దుర్నీతితో సాంగత్యం చేయలేడు. ఈ కారణం చేత దేవుడు నాకు అక్కర్లేదు అని నిన్ను నిర్మించిన ఆయన్నే వద్దనుకునే తత్వం ప్రతి మానవుల్లోనూ ఉంది. ఈ రోజున ధనం దేవుణ్ణి మర్చిపోయేట్టు చేస్తుంది. ధనాశ జాగ్రత్త. ధనం మీద మమకారం, ధనం మీద మమకారం. డబ్బును గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. డబ్బు చెడ్డదంటం లేదు నేను, మళ్ళీ నన్ను తిట్టుకోకండి. ధనంలో చెడుతనం ఏం లేదు. దానికి అది మైనస్ కాదు, ప్లస్ కాదు, అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, న్యూట్రల్ ఎలిమెంట్ అది. కానీ దాని మీద మనకుండే ఆశ అది నెగిటివ్. అర్థం కాదా? ఆలోచించండి ఒకసారి. ధనం దేవుణ్ణి మరిచిపోవడానికి కారణం అయినప్పుడు స్పష్టంగా తెలుసుకోవడానికి ఎలా అవకాశం దొరుకుతుంది? అందుకనే ధనవంతుడు చెప్పండి, సూది బెజ్జంలో దూరడం ఒంటి సులభంగాని అన్నాడు ఆయన. అంటే అంత దుర్లభం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ధనం చేసే మరో పని నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. విచిత్రమైన మాట ఏమిటంటే, ధనం సిరి నిన్ను దాసునిగా చేసుకుంటుంది. సిరి అనే పదం ఇంగ్లీష్లో మ్యామన్ అనే పదం. మ్యామన్ అనే పదానికి ఉన్న మూలార్థం ఏమిటంటే, బిహైండ్ ఇట్ దెర్ ఈస్ సాటన్. సాతాను చేత నీవు ప్రభావితం అవుతావు. అవునా? వాడు శాశ్వతమైన ధనం మీద మనసు పెట్టనివ్వడు. తాత్కాలికమైన ధనం మీద మనసు చేస్తాడు. తాత్కాలికమైన వాటి మీద మాత్రమే మనసు ఉండాలి. శాశ్వతమైన ధనం మీద మనసు ఉండనివ్వడు. ఎందుకో తెలుసా? అదే కొలసీపతి 2వ అధ్యాయంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తు యేసునందు గుప్తమై ఉన్నాయి. ఆయన నీకు మరుగ్గా ఉంటే నీవు తాత్కాలికమైన ధనంలో సంతోషిస్తూ నీ కాలాన్ని గడిపేస్తూ పోతావు. సిరికి ఎవరు దాసులవుతారో వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నాడు. ఎందుకు సిరికి దాసత్వం చేశాడు అంటే నేను కొంచెం చిన్న మాటలతో వివరిస్తాను. అవునా? మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? ఇక్కడ లేరు. ఎందుకని? డబ్బాస్ అంటున్నాడు. అవునా? అంటే చీర మడతల్లో దాచిన డబ్బులన్నీ గుర్తొస్తున్నాయి కాబట్టి. అవునా కదా? మొన్న అడిగితే లేవన్నావు ఆయనతో, అంతేనా? మొన్న ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, అన్నయ్య మొన్న మా వదిన గారింటికి వెళ్ళాను, వెళితే మా వదిన గారి కూతురు చెప్తోంది, చిన్నానా నువ్వెంత పిచ్చోడువిరా, నీ డబ్బులే నీకు ఇచ్చి మా పిన్ని నీ దగ్గర వడ్డీ పుచ్చుకుంటుందిరా అని. 15 లక్షలు ఇచ్చిందంట భర్తకి. ఎక్కడే అని? వీళ్ళమ్మ ఇచ్చిందని. ఆ కూతురు చెప్తుంది, మా అమ్మ ఇవ్వలేదు, ఆ డబ్బులు మా పిన్నియే మా అమ్మ పేరు చెప్పి నీకు ఇచ్చి నీ దగ్గర వడ్డీ వసూలు చేసుకుంటుందిరా అని. అబ్బా ఎంత కాంక్ష కదా! ఆయన వచ్చి ఏది ఏమంటే లేదు, ఇంటికి వెళ్ళిపోయిందంటే పుట్టింటికి. ఎందుకని? డోక్రా డబ్బులు వచ్చినాయంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, డబ్బు మీద మమకారం అస్సలు దాసత్వం చేయిస్తుందంతే. దానికి సిరికి దాసుడైపోతాడు మనిషి. దాసుడైన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి ద్వేషిస్తాడట, సిరిని ప్రేమిస్తాడంట. దేవుణ్ణి తృణీకరిస్తాడంట, సిరిపక్షంగా ఉంటాడట. సిరి దేవుని స్థానాన్ని మానవ జీవితంలో ఆక్రమించుకుంటుంది. ధనం మీద ఉన్న మమకారం, ధనం మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న అపేక్ష
నిన్ను దాసునిగా మార్చేస్తుంది అంతే. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నీ ధనం ఎక్కడుండను, ఇక్కడ కూర్చున్నావు కానీ నీ మనసంతా ఎక్కడుంది? ఇన్ని మాటలు చెప్తున్నాడు, అనవసరంగా చీరమడతల్లో డబ్బులు అన్నాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, మైకులో వినపడుతుంది, ఎక్కడ బీరువా తీసి చీరలన్నీ ఎతుకుతాడో. గుండె గుబేలు అంటలేదు మీకు? దడదడ చెట్ల మొన్నే కొన్నాను కంచిపట్టు చీర, అందులో దాసి వచ్చాను ఇప్పుడు. అవునా? ఖచ్చితం, అనుమానం ఏం లేదు, వెతుకుతాడు ఆయన, తీస్తాడు. వెళ్ళేటప్పుడు ఉందే నీ సంగతి. కానీ ఈ రోజైనా ప్రభువుని అంగీకరించి ఆయన కాపాడతాను నిన్ను. అవి నీకోసమే దాచానని చెప్పు, నీ ఆరోగ్యం కోసం దాచానని చెప్పు. అబద్ధం కదా, నిజమే కదా? ఆ మాట చెప్పు. అయ్యా రేపు పిల్లల ఫీజుల కోసం విలువెల్లాడిపోతామని దాచానయ్యా అని చెప్పు. అబద్ధమేం కాదు, నిజమే కదా? కానీ దానికి నువ్వు దాసురాలివి, దాసుడివి అయ్యావా? జాగ్రత్త. దేవుణ్ణి నువ్వు తెలుసుకోవడానికి బదులుగా ఆయన్ని ద్వేషించేవాడుగా, ఆయన తృణీకరించేదానివిగా మారిపోతావు. ఆయన స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఎక్కడ? యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తిలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉందయ్యా. రేదే కొలసీ 2:9. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉందయ్యా. ఆయన నువ్వు తెలుసుకుంటే చాలు, ఆయన నువ్వు స్పష్టంగా గ్రహిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడవుతావు. సకలమైనటువంటి ఐశ్వర్యం అందులో ఉంది, సకల ఐశ్వర్యం నువ్వు గ్రహింపులోనే ఉంది. క్రీస్తుని తెలుసుకున్న వాడి కంటే ఐశ్వర్యవంతుడు భూమి మీద ఇంకెవడు లేడు, ఎవడు లేడు. ధనం నేను దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది, ధనం నిన్ను దాసత్వానికి తీసుకెళ్తుంది, దేవుణ్ణి తృణీకరించేటట్టు, దేవుణ్ణి ద్వేషించేటట్టు చేస్తుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. కొంచెం మనసు పెట్టి ఉండండి. అవును, ఆ ధనవంతుడి దగ్గరకు ఎవరొచ్చారు? ఆయనిల్లే కదా, వాక్యమే కదా లాజరు పడి ఉంది. ఆ ఇంటికి ఎవరొచ్చారు? వాక్యం చెప్పే శాస్త్రులు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ వస్తారు లోపలికి, వచ్చి మాట్లాడి అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవును, ధనవంతుడు ఉన్నదానికి ఆ లాజరు ఉన్నదానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 1 కిలోమీటరా? ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇల్లు? మనకు రోడ్డు మీదే కదా ఇల్లు. ఇప్పుడు పెరడెక్కడుంది? లేనే లేదు. మరి ఈ ఇంటికి ఎంత దూరం ఉంది? అవునా? ఒకప్పుడు ఇంత పెద్ద స్థలాలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కంచి ఉండేది, చాలా బాగుండేది. మధ్యలో నాపరాలు నడిచి వెళ్ళడానికి ఉండేవి. ఎంత అందంగా ఉండేదో పల్లెటూరు. ఆలోచించండి, ఇంటికి వచ్చిన వాడు ఇంటి వాకిట అంటే పడిపోయిన ముక్కలు అవి తీసుకెళ్లి పారబోస్తారే, ఆ స్థలంలో ఉన్నాడు ఈ ధనవంతుడు, ఈ పేదవాడు. ఈ దరిద్రుడు అక్కడ ఉండగా అతను విన్నాడు వాక్యం, ఇతను విన్నాడు వాక్యం. అతనిలో వాక్యం ఎందుకు మొలిసింది? అతను ఎందుకు మారు మనసు పొందాడు? ఇతనిలో వాక్యం ఎందుకు మొలవలేదు? ఇతను ఎందుకు మారు మనసు పొందలేదు? వచ్చాడు, ప్రభు పాదాల దగ్గర రోడ్డు మీదే మోకరించాడు, నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలని అడిగాడు. ప్రభు చెప్పాడు, వాక్యానికి ఎందుకు లోబడలేదు? ఏదండి చేసింది? ధనమోసం. ధనంలో మోసం ఉంది. ధనం నిన్ను మోసం చేస్తుంది, అనుమానం లేదు. నేనుంటే ఏమీ లేకపోయినా పర్వాలేదని చెప్తుంది. నేనుంటే నీకు భార్య అక్కర్లా, నేనుంటే నీకు పిల్లలు అక్కర్లా, నేనుంటే ఎవడక్కర్లా, నేనుంటే చాలు అంటది. మనసాన్ని పడిన తర్వాత అర్థం అవుతుంది కదా. అవునా? మంచాన్ని పడిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చేటోడు ఉండవు, డబ్బులు ఇవ్వవు. టైంకి నీకు తెలుసు నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆ పక్కనే ఉంది అందదు. డబ్బులు కనపడతా ఉంటాయి నీకు ఇనపెట్టిలో, లాకర్లో, అవేం వచ్చి నీకు ట్యాబ్లెట్ అందించవు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి ధనమోసానికి చిక్కుకుంటాడో అతడు అత్యవసరమైన
వాటిని పోగొట్టుకుంటాడు, అనవసరమైన వాటిని సంపాదించుకున్నానని భ్రమలో ఉంటాడు. జరిగేది అదే. ధన మోసం విన్న వాక్యాన్ని అణిచివేస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరి మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంటికి వెళ్ళగానే అమ్మాయి సంవత్సరాల తరబడి పూర్ణన్నయ్య మీటింగులు పెట్టిస్తున్నాడు, నువ్వు వెళ్తున్నావు వస్తున్నావే, నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పు పిసదానా, తీరా నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలో నువ్వు అనుభవించింది ఏం లేదు, అవునా? అనుభవించింది ఏమి లేదు. ఎక్కడికి వెళ్దామంటే రానంటావు, ఫలానా ఫంక్షన్ అంటే నాకు కుదరదులే అంటావు, టీవీ చూడటం కూడా మానేసావు. అసలు నీ జీవితానికి సుఖమే ఉంది, అవునా? తీరా చచ్చిపోయిన తర్వాత అక్కడ పరలోకమే లేదనుకోవే, నీకంటే నష్టపోయేది ఇంకెవరన్నా ఉన్నారా అంటాడు ఆయన. ఎందుకని? అది నీకు అర్థం కాదు, నిరర్ధకమైన తత్వజ్ఞానం అని. నువ్వు వెంటనే అక్కడ చిక్కుకుపోయి నిజమే కదా, లేకపోతే ఏమైపోతాను ఇప్పుడు అని దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతాం, ఆయన ప్రార్థనకి ఇచ్చిన జవాబులు మర్చిపోతాం. మన కళ్ళ ముందు మనం ఎలా మారాం, మనం మారడమే ఆయన బ్రతికున్నాడు అనడానికి రుజువు అనే సత్యాన్ని కూడా మర్చిపోయేటట్టుగా భ్రమపరచగలిగినటువంటి తత్వజ్ఞానం మానవుని భ్రమలోకి నెట్టేస్తుంది. ఖచ్చితంగా ఇందులో అనుమానమే లేదు. మీరు ఆలోచించండి ఒకసారి. ఈ ధనం మోసం చేస్తుంది, మోసం చేసి వాక్యాన్ని నీలో మొలవనివ్వకుండా చేస్తుంది, మొలిచిన అణిచేసి అది ఫలించకుండా చేస్తుంది. అంటే పశ్చాత్తాపడనివ్వదు, ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోనివ్వదు, కేవలం సంతోషంగా విని వెళ్ళిపోయేటట్టు మాత్రం చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ప్రభు నమ్ముకో, ఆయనతో వ్యక్తిగత సంబంధం ఏర్పడదు, నువ్వు ఆయనతో సహవాసం చేయవు, ఆయన వాడిగా నువ్వు బ్రతకడానికి ఆస్కారం లేకుండా అయిపోద్ది నీ జీవితం. అంటే ఎంత మోసపోయా. ధనంలో ఉన్న ప్రమాదం చాలా ప్రమాదం. చాలా దుఃఖకరమైన సంగతి ఏమిటంటే, పండిట్ ధర్మప్రకాష్ శర్మ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిపాస్తులన్నిటినీ వదిలేసి బయట ఉండే ఓ చిన్న ఇల్లు మాత్రమే తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. మొత్తం వదిలేశాడు. అందరూ పిచ్చోడు అనుకున్నారు, తెలివి తక్కువవాడు అనుకున్నారు, జ్ఞానం లేనివాడు అనుకున్నారు. ఎవడైనా అంత ఆస్తిని వదిలేసుకుంటాడా? బ్రహ్మదేవాలయం పూజారి ఒక్కడే కొడుకితం, దానికి ఉన్నటువంటి ఈనాం భూములన్నీ విడయ్యాయి, దానికి సంబంధించిన డబ్బులన్నీ ఎడవే. కానీ వాటన్నిటిని వదిలేసుకున్నారు ప్రభుని తెలుసుకున్న తర్వాత. చివరికి మీకు తెలుసా, వివి గిరి తరువాత ఇందిరాగాంధీ అతన్ని రాష్ట్రపతిని చేయాలనుకుంది. ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద నిలబడితే ఆయన చెప్పిన మాట, వివి గిరికి సాధారణంగా వీడుకోలు పలుకుతున్నారట. బ్లూ ట్రైన్ అంటది, ట్రైన్ అంతా బ్లూ అనంట. ఆయన బ్లూ షూట్ వేసుకున్నాడంట, బ్లూ గులాబీ పెట్టుకున్నాడంట. వెళ్ళిపోతూ ఉండగా ప్రభు మాట్లాడి, ధర్మ హూ ఈజ్ హీ అని అడిగాడంట. ఆయన ఎవరతను అంటే, ప్రభువా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లార్డ్ అన్నాడంట. కెన్ హీ స్టూడ్ బిఫోర్ మీ ఎట్ ద జడ్జ్మెంట్ సీట్ యాజ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రేపటి న్యాయ తీర్పులో అతడు నేను మాజీ రాష్ట్రపతిగా నా ముందు నిలబడతాడా అని అడిగాడు. అడిగితే లేదు ప్రభువా. మరి ఎలా నిలబడాలి? ఓ సామాన్య మానవుడిగా, పాపిగా నిలబడాలంతే. అవును కదా. నెక్స్ట్ ఆ స్థానానికి ఎవరు వెళ్ళాలి? ఇతనే. అప్పుడు అనుకున్నాడు, రిజైన్ చేశాడు. ఆమెకి ఇస్తే ఆమె ఆశ్చర్యపోయి, ఏమైంది నీకు, ఎందుకంటే చేస్తున్నావు అని అంటే, అమ్మా మీరు బైబిల్ చదివారా అని అడుగుతాడు. బైబిల్ నేను 3 సార్లు చదివానయ్యా అంటది. అమ్మ నేను ఒక్కసారి చదివాను, 3 సార్లు కూడా చదవలేదు, కానీ నాకు ప్రభు అర్థమయ్యాడమ్మా. ఇందిరాగాంధీతో చెప్తాడు, వదిలేశాడు. కానీ ఒక మాట చెప్తాను, నేటి దినాన్న నిత్యత్వంలో ఏ స్థానంలో ఉండుంటాడు,
ఆయన జీవితం తెలుగులో రాయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఆయన వచ్చి నాతో పాటు గుడి వాళ్ళ 4 రోజులు ఉన్నాడు. ఆయనతో కలిసి ఉండే అవకాశం మాకు దొరికింది. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా తాత్కాలికమైంది. కానీ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుంటే, దేవుని మర్మం ఆయన అయితే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఎందు నివాసం చేస్తూ ఉంటే, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒకటే, ప్రేమ చేత అతకాలని, తన ప్రేమ చేత దేవునికి మనల్ని అంటుకట్టాలని, తాను చిందించిన రక్తం ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరచాలని, ఆయన మరణం ద్వారా మనం దేవునితో సంధి చేయాలని, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి నీతిమంతుడైన దేవునితో మనం కలిసి జీవించాలని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు దేవుని కుమారుడు అయ్యే అధికారాన్ని నీకు ఇవ్వాలని ఆయన రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. ఎంత మోసం చేస్తాడు అంటే, ప్రభువుని తప్ప ఇంకేదైనా తెలుసుకో అంటాడు. ప్రభు మినహా ఇంకేదైనా చేయి అంటాడు. ప్రబోద్దు. క్రీస్తు మనకు అక్కర్లేదు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. మీ పాపాల కొరకై అభిషేకించబడిన బలి పశువు ఆయన. ఆయన రక్తం చింతించకపోయి ఉంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండేది కాదు. ఆయనే సిలువలో మరణించకపోయి ఉంటే మరణం ఓడిపోయేది కాదు. ఆయనే సిలువలో మనం చెల్లించవలసిన మూల్యాన్ని చెల్లించకపోయి ఉంటే అపవాది తల చితికేది కాదు. అపవాది ఓడిపోయేవాడు కాదు. ఆయనే సిలువలో మరణించకపోయి ఉంటే మానవ జాతికి క్షమాపణ దక్కేది కాదు. పరలోక ద్వారాలు మానవుని కోసం తెరుచుకుని ఉండేవి కావు. ఆయన ఎరగడం అనేది గొప్ప భాగ్యం. ఎంత గొప్ప భాగ్యం! అందుకే దమస్కు మార్గంలో ప్రభు ప్రత్యక్షం కాగానే సౌలుగా ఉన్న పౌలు అంటాడు, అయ్యా ఎవరు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఆయన అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నీవు హింసిస్తున్న యేసుని నేను అన్నాడు. ఆశ్చర్యం. యేసునెప్పుడు కలుసుకున్నాడు? యేసునెప్పుడు కొట్టాడు? యేసు ప్రభుని ఎప్పుడు హింసించాడు? లేదే, నేను ఎప్పుడు హింసించలేదే. అలా అర్థమైంది. ఓహో, సంఘం ఈయన శరీరమా? స్పష్టంగా కనపడుతున్నాడు ఆయన ఆకాశంలో. ఆయన మరణిస్తే శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పిన ఆ అధికార మీడియా మాట నమ్మాను నేను. ఆయన సజీవంగానే నా కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట కాదని నేను ఎలా అన్నా? ఆయన నా కళ్ళకు కనిపిస్తున్నాడు. అందుకే అంటాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాక విధేయుణ్ణయ్యాను. నేను అంగీకరించాను. నేను కవ్వా నేనేం చేయను అని అడుగుతాడు. లేచి వెళ్ళు. బా, ఒక మాట చెప్తాను. నీవు నీ జీవితం ఒక్కసారి నీ కళ్ళు ముందుకు తెచ్చుకుంటే నిజంగా ఎంత సిగ్గేస్తుందో, ఎంత సిగ్గు అనిపిస్తుందో. ఇదే మాట పౌలు గారు మాట్లాడతారు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. వాటి అంతము మరణమే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఎలాగూ 18-19 వచనాలు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి గనుక ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే
పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ప్రభువా, నా కోసం నువ్వు చిందించావు, నీ రక్తంతో నన్ను కొనుక్కున్నావు, నేను నీ పాదాలకు అప్పగించుకుంటున్నాను ఆశాంతం. నేనిప్పుడు నీ వాణ్ణి, నన్ను క్షమించు, నీ బిడ్డగా అంగీకరించు అని నువ్వు అడగగలిగితే ఆయనలో నీకు కనిపించిన ఆ దైవత్వం, ఆయనలో కనిపించిన ప్రేమ స్వరూపం, ఆయనలో కనిపించిన మహిమా స్వరూపం, ఆయనలో కనిపించిన కనికర స్వరూపం, అద్భుతం, నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఎప్పుడు తోసేడు తన దగ్గరికి వచ్చేవాడని. ఈ రాత్రి అయినా ధనమోసంలో నుంచి బయటపడిన వాళ్ళమై ఆయన్ని అంగీకరించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. అంతేకాదు, అదే తిమోతికి రాస్తూ 1 పత్రిక 6వ అధ్యాయం అంటాడు, అది నాశనంలోనికి నడుపుతుంది అంటాడు. చివరికి నిత్య నాశనానికి నీ అపేక్ష, ధనాపేక్ష తీసుకుని వెళ్తుంది. ఈ రోజైనా అది తాత్కాలికమైందని, శాశ్వతమైన ధనం ప్రభువేనని గుర్తిస్తే ఆయన పాదాలకు మనల్ని మనం అప్పగించుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు దయచేసి మోకరించండి.